నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ మీనల్ చంద్ర ఉన్నారు. ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కో ఫౌండర్. వారితో మాట్లాడి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము, షోల్డర్లో లేకపోతే కాళ్ళకి సంబంధించి కావచ్చు, స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో ఇంజరీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతాయి? అవేమన్నా ప్రమాదమా? అసలు వాటికి ఎపియాన్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. నమస్తే అండి. స్పోర్ట్స్ ఇంజరీస్ చాలా మంది కంప్లైంట్ చేస్తారు. అది అంటే మెయిన్ నెగ్లెక్ట్ చేసేదే నాకు తెలుసు. అది సివియర్ అయిన తర్వాత వస్తూ ఉంటారండి. సో ఇందులో భాగంగా ఫస్ట్ అసలు స్పోర్ట్స్ ఇంజరీస్ అనగానే మెయిన్ ఎక్కడ వాళ్ళకి ఇంజరీస్ జరుగుతాయి, ఏ పార్ట్స్ దగ్గర ప్రమాదకరం అయినవి చెప్పండి. స్పోర్ట్స్ ఇంజరీస్ లో వేరే స్పోర్ట్స్ లో వేరే ఇంజరీస్ చాలా కామన్ ఉంది. బట్ యూజువల్ గా ఇండియాలో ర్యాకెట్ స్పోర్ట్స్ చాలా కామన్ ఉంది కదా. సో ర్యాకెట్ స్పోర్ట్స్ లో షోల్డర్ ఇంజరీ. సో షోల్డర్ లో 4 మసిల్స్ ఉన్నాయి. ఈ మసిల్స్ ఒక రొటేటర్ కఫ్ ఫామ్ చేస్తాము. రొటేటర్ కఫ్ ఇది స్టేబిలిటీ కోసం, జాయింట్ కి భుజాలుకి స్టెబిలిటీ కోసం. సో ఒక్కసారి రొటేటర్ కఫ్ లో టైర్ అయిన తర్వాత భుజాలు నొప్పి స్టార్ట్ అవుతుంది. తర్వాత స్లోగా ఫ్రోజన్ షోల్డర్ వరకు ఇది రీచ్ అవుతుంది. సెకండ్ ఇది మోకాల్లో కూడా లిగమెంట్స్ చాలా ఎక్కువ ఉంది కదా. సో లిగమెంట్స్ లో ఏసియల్ లిగమెంట్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అండ్ మెనిస్కస్, ఈ 2 లిగమెంట్స్ కి చాలా కామన్ ఇంజరీకి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత పటైలర్ లిగమెంట్ ఉంది. తర్వాత బర్సైటిస్ కి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంది. బ్యాక్ పెయిన్ కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో డిపెండింగ్ అపాన్ స్పోర్ట్స్ అండ్ ఫీమేల్స్ లో ఇంజరీస్ చాలా ఎక్కువ ఉంది. బికాస్ బాడీ వీక్ ఉంది, స్ట్రెంథనింగ్ మేల్ ప్రకారం ఎక్కువ లేదు. సో తర్వాత హౌ గుడ్ దే ఆర్, స్ట్రెంథనింగ్ ఉందా, మసల్లో ఎండ్యూరెన్స్ ఉందా, ఇది గేమ్ ముందు వార్మప్ చేస్తున్నారా, స్కిల్స్ మంచిగా ఉందా లేదా, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నారా లేదా, దాంట్లో డిపెండ్ అవుతుంది. ఇంత కేర్ తీసుకోవాలి. అవును. అంటే కేర్ గురించి మాట్లాడదామండి. అంటే చాలా మంది లైట్ లో ఏం కాదు అని జస్ట్ స్టార్టింగ్ లో చేసేటువంటి చిన్న స్ట్రెచెస్ కూడా చేయరు ఎవరు. అవి కూడా చేయరు. ఎండ్ అయిపోయిన తర్వాత కూడా స్ట్రెచెస్ లాంటివి ఏమీ చేయరు. డైరెక్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మేజర్ పార్ట్ ఇందాక అన్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తారు. అంటే అసలు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు రావాలి, ఇది తీవ్రతరం అవుతుంది అనేది ఎప్పుడు మనకి తెలుస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ ఏదైనా తగిలిందండి, అది సీరియస్ అవుతుందని ఎలా తెలుసుకోవాలి? సిమ్టమ్స్ ఏముంటాయి? ఫస్ట్ ఒకసారి ఇంజరీ అయిన తర్వాత తప్పకుండా ఇది ఇఫ్ 1-2 days లో నొప్పి ఆర్ బ్రూజెస్ ఆర్ కన్కషన్ ఇస్ నాట్ సబ్సైడింగ్, తప్పకుండా డాక్టర్ దగ్గర వెళ్ళాలి. నౌ స్పెషల్ గా రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, తర్వాత వెయిట్ బెరింగ్, వాకింగ్ చేసినప్పుడు ఇబ్బంది చాలా ఎక్కువ ఉంది, నైట్ పెయిన్ చాలా ఎక్కువ ఉంది, అసోసియేటెడ్ విత్ ఫీవర్, ఈ కండిషన్స్ లో వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి. నౌ ఇది స్పోర్ట్స్ లో ఏమవుతుంది, యూజువల్ గా ఫీల్డ్ లో ఇంజరీ డ్యూరింగ్ ద గేమ్ ఇంజరీ అయిన తర్వాత దే హ్యావ్ అ టీమ్, కోచెస్, ట్రైనర్స్, ఫిజియోస్ కొంచెం చూసుకుంటున్నారు. తర్వాత అగైన్ దే గివ్ దేర్ ప్రోటోకాల్, రైస్ ప్రోటోకాల్ ఉంది, ఐస్ అప్లికేషన్. 1-2 days చూడాలి. తగ్గకపోతే తప్పకుండా ఇవాల్యుయేషన్. ఎందుకు ఇవాల్యుయేషన్? బికాస్ ఇది ఎంత డ్యామేజ్ ఉందా దాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, బికాస్ ఇది స్పోర్ట్స్ లో కెరియర్ క్వశ్చన్ ఉంది కదా. దే హ్యావ్ టు గో బ్యాక్ టు దేర్ స్పోర్ట్స్ యాజ్ ఫాస్ట్ as కొంతమంది అయితే మ్యామ్ దాని వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఆడలేరు కూడా. సో ఇప్పుడు సో ఒకసారి ఇంజరీ ఎక్కువ ఉంటే, నొప్పి ఎక్కువ ఉంటే, దే ఆర్ నాట్ ప్లేయింగ్. ఆ టైంలో నాట్ ఓన్లీ ఫిజికల్ ఇంజరీ బట్ ఆల్సో మెంటల్ ఇంజరీ, మెంటలీ ఆల్సో దే గెట్ వెరీ, దే ఆర్ నాట్ accepting the injury kada. And third point enti, they want to return back to sports as soon as possible. Ventane they want to come back. They have their upcoming seasons and trainings and all those things kada. So it is very important that when we dealing with sports injuries are different than normal injuries. Okay, sports injuries ki oka holistic way lo treatment cheyali. So first is evaluation. So ventane me doctor daggara vaste they can evaluate properly, we can see what is the problem and give them a holistic treatment. Okay, సో ఎలా ట్రీట్ చేస్తారు? అంటే చాలా మంది సర్జరీ ఒక మార్గం అని అనుకుంటారు, కానీ పర్టికులర్ గా ఇలాంటి స్పోర్ట్స్ ఇంజరీస్ కి ఎటువంటి ట్రీట్మెంట్ ఎపియాన్ లో అందుబాటులో ఉంది? ఎపియాన్ లో నా స్పెషాలిటీ ఇస్ డూయింగ్ అ హోలిస్టిక్ అప్రోచ్. చెప్పాను కదా, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫిజికల్ ఇంజరీ, మెంటల్ అప్రోచ్. అంటే హోలిస్టిక్ అప్రోచ్ మీన్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఇంజరీ ఉంది, తర్వాత రికవరీ చేయాలి, సో వీ నీడ్ అ ఫిజియోథెరపిస్ట్. ఓకే, తర్వాత రికవరీ టైంలో డైట్ షుడ్ బి గుడ్, సో వీ నీడ్ అ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. తర్వాత దే హ్యావ్ దేర్ మెంటల్ ఇష్యూస్, వెన్ విల్ ఐ బి బ్యాక్ టు నార్మల్, వాట్ విల్ బి మై ఫ్యూచర్, సో దే నీడ్ అ సైకాలజిస్ట్. దెన్ వీ ఆల్సో నీడ్ అ ప్రాపర్ టీమ్ కదా. సో హోలిస్టిక్ అప్రోచ్ ఇదే, టీమ్ వర్క్. సో వీ హ్యావ్ అ స్పోర్ట్స్ ఫిజిషియన్, we have a sports physiotherapist, sports psychologist, sports dietitian. So mattam kalpi we sit together and treat a player.
ఓకే సో ఫస్ట్ నా దగ్గర పేషెంట్ ప్లేయర్ వస్తే హిస్టరీలో ఏం అయింది, వాట్ వాజ్ ద టైప్ ఆఫ్ ఇంజరీ, గేమ్ లో ఇంజరీ అయింది, వార్మప్ లో ఇంజరీ అయింది, మొత్తం ఇవాల్యుయేషన్ చేస్తాము. తర్వాత అవసరం ఉంటే ఇంటర్వెన్షన్స్ కి అవసరం ఉంది, ఆర్ ఇది కొన్నిసార్లు వాటర్ ఫామ్ అవుతుంది జాయింట్స్ లో, ఆర్ సమ్ మసల్ ఇంజరీ ఉంటే ఇంజెక్షన్స్ ఉంటే ఇంజెక్షన్స్ చేస్తాము, ఆర్ ఓన్లీ ప్రాపర్ రీహాబ్ మెషిన్స్ లో రికవరీకి ఛాన్సెస్ ఉంటే దే విల్ టేక్ కేర్. సో ఇది మొత్తం కలిపి నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. బట్ 99% ఆఫ్ ద టైం సర్జరీకి అవసరం లేదు. లేదు. మోస్ట్ కామన్లీ ACL. Okay, ACL anterior cruciate ligament. ఈ ligament will connect your thigh bone and your shin bone. Okay, so ఈ ligament stability కోసం ఉంది. Now ఇది చాలా కామన్ గా ఇంజరీ అవుతుంది ACL. సో ఒకసారి ఇంజరీ అయిన తర్వాత everyone panics. Sports player will panic, the team will panic, the parents will panic. ఇది MRI లో ACL ఉంది, MRI లో ACL ఉంది, and they come with that mindset, నాకు ACL injury ఉంది, I cannot do this. So first evaluation చేయాలి. ACL కి మెయిన్ పాయింట్ పేషెంట్ కి ఇన్స్టెబిలిటీ ఉందా లేదా, ఓకే, దాట్ వీ హ్యావ్ టు సీ. ఇన్స్టెబిలిటీ ఉంటే ద ట్రీట్మెంట్ ఇస్ డిఫరెంట్. ఇన్స్టెబిలిటీ లేకపోతే ఇట్ ఈస్ నాట్, ద పెయిన్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ACL, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూస్. సో ట్రీట్మెంట్ వేరే. బట్ మోర్ దెన్ 85% ఆఫ్ ACL ఇంజరీస్ కి సర్జరీకి అవసరం లేదు. ఎంత టైం పడుతుందండి ట్రీట్మెంట్ కి ఇది? సో ఫస్ట్ ఇది వై వీ నీడ్ టు ట్రీట్ ACL నౌ. ఓకే, ACL లో బ్లడ్ సప్లై తక్కువ ఉంది, సో ఫాస్ట్ హీలింగ్ కొంచెం కష్టం. ఇట్ టేక్స్ అరౌండ్ 1.5 years. బట్ ప్లేయర్ కి స్పోర్ట్స్ లో వెళ్ళాలి కదా, సో 1.5 years 2 years కష్టం కదా. సో PRP ఒక ట్రీట్మెంట్ మొడాలిటీ ఉంది. PRP మీన్స్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ప్లేయర్ కి బ్లడ్ తీస్తాను, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, హీలింగ్ కోసం ఇంజెక్ట్ చేస్తాము. సో వాట్ హీలింగ్ విల్ హ్యాపెన్ ఇన్ 1.5 years. PRP తర్వాత ఇట్ స్టార్ట్స్ ఇన్ 2 to 3 months. PRP చేసినప్పుడు టైంలో రీహాబ్, స్ట్రెంథనింగ్. సో PRP హీలింగ్ కోసం అండ్ రీహాబ్ అండ్ ఫిజియో స్ట్రెంథనింగ్ కోసం మొత్తం కలిపి ఇన్ నెక్స్ట్ 3 months ప్లేయర్ ఇస్ బ్యాక్ టు స్పోర్ట్స్. 3 months లో? 3 months. ఓకే, సో ఎవరైతే అంటే ఇంకా లైఫ్ స్పాయిల్ అయిపోయింది, లేకపోతే సంవత్సరం గ్యాప్ వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు ఏం ఇబ్బంది పడదు, దే స్టాప్ ద గేమ్. ఓకే, 3 months లో అంటే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఇది PRP కి సెషన్స్ ఉన్నాయి, మోస్ట్లీ 1 or 2 sessions. సో ఇది సెషన్ చేసినప్పుడు టైంలో అగైన్ లైక్ ఐ సెడ్ రికవరీ ఫేజ్ లో రీహాబ్, సో ఫిజియోస్, రీహాబ్, నీకి స్ట్రెంథనింగ్ చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓన్లీ ACL ఇంజరీ ఉంటే దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ACL. They don't understand that muscles important undi. So my physiotherapist, they understand, they activate the muscles, they stimulate healing, strengthening. తర్వాత లైక్ ఐ సెడ్ రికవరీలో అగైన్ డైట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే అవుతుంది. సో స్పెసిఫిక్ డైట్స్, అండ్ అగైన్ వీ నీడ్ టు టాక్ టు ద ప్లేయర్, మోటివేట్ దెమ్ దట్ యూ విల్ బి బ్యాక్ టు స్పోర్ట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. స్లోలీ వీ హ్యావ్ టు గివ్ దెమ్ లిటిల్ యాక్టివిటీస్, దెన్ బానే ఉంటే దెన్ వీ గో ఫర్ లిటిల్ హైయర్ యాక్టివిటీస్, దెన్ ద ట్రైనింగ్ స్టార్ట్స్. సో ఈ 3 months లో ప్రోటోకాల్ ప్రకారం, పేషెంట్స్ కి ఇంజరీ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం ఇది ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది బెస్ట్ వే అని అనుకోవాలి. సర్జరీ దాకా వెళ్లకుండా ఈ రకంగా కూడా ట్రీట్మెంట్ అనేది ఉంది. 3 months అయితే ఫిక్స్, 3 months లో 4 months లో, యా, డిపెండింగ్ అపాన్ ప్లేయర్, బట్ ఆన్ అన్ యావరేజ్ 3 months ఇస్ ఎనఫ్. మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుందా అని అడిగేవాళ్ళు. ఇదే మళ్ళీకి, సో వై వి డూయింగ్ రీహాబ్ స్ట్రెంథనింగ్ కోసం కదా. సో ఒక్కసారి బ్రేక్ అయిన తర్వాత కొంచెం వీక్ అయింది, సో దానికి స్ట్రెంథనింగ్ చేయాలి. దానికోసం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, వెయిట్ రిడక్షన్, అండ్ దెన్ అగైన్ ఇది అయిన తర్వాత వార్మ్ అప్, స్ట్రెచింగ్, ప్రొటెక్టివ్ యూజ్ ఆఫ్ ప్రొటెక్టివ్ గేర్ మొత్తం ప్లేయర్స్ కి యూజ్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే పర్టికులర్గా ఎవరైతే ఈ ఇంజురీస్, మరి ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజురీస్ ఎవరైతే వాళ్ళకైతే బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కువ రోజులు పట్టకుండా త్వరగా కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు బ్యాక్ ఎలా ఉన్నారో అలా వచ్చేస్తారన్న, బ్యాక్ టు నార్మల్ వస్తుంది. బట్ ఇది నా క్లినిక్ స్పెషాలిటీ ఇదే, బికాస్ వీ వర్క్ ఇన్ అ హోలిస్టిక్ వే. ఓకే, ఒక్క క్లినిక్ లో యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇక్కడే డయాగ్నోస్ చేస్తాము, ఇక్కడే రీహాబ్ చేస్తాము, డయట్, న్యూట్రిషన్, ఎవ్రీథింగ్. తర్వాత నా దగ్గర అగైన్ మెషిన్స్ ఉన్నాయి, లైక్ పోస్చర్ అనాలిసిస్ మెషిన్స్ అండ్ డిఫరెంట్ మెషిన్స్ వేర్ వీ విల్ యాక్టివేట్ ద మసిల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ సెంటర్ లో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ వేర్ ప్లేయర్స్ కెన్ కమ్. నాట్ ఓన్లీ స్పోర్ట్స్ ప్లేయర్, జిమ్ ఇంజరీస్ కూడా కామన్ ఉంది కదా. సో జిమ్ వాళ్ళు కూడా దే కమ్, దే గెట్ ఇట్ ట్రీటెడ్ అండ్ హ్యాపీలీ దే డూ దేర్ వర్క్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. సో విన్నారు కదా, హోలిస్టిక్ అప్రోచ్ అండి. ఒకే చోట మీకు అన్ని అందుబాటులో ఉంటాయి. ఒక డాక్టర్ అంటే ఫిజియోథెరపీ కోసం వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ ట్రీట్మెంట్ టైంలో ఎలా ఉండాలి, నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఎలా అవ్వాలనేది కంప్లీట్గా ఇక్కడ మీకు సజెస్ట్ చేస్తారు. సో ఒకే చోట ఇన్ని రకాలుగా ట్రీట్ చేస్తారు. అండ్ దాంతోపాటుగా సర్జరీ అనేది అవసరం లేకుండా స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి ఇక్కడ ట్రీట్ అవుతాయి. సో
అవసరమైన వాళ్ళు పర్టికులర్గా కొంతమంది ఎవరైతే స్పోర్ట్స్ ఆడుతున్నారో ఆ ఫ్యూచర్ ఇంకా దీని మీద డిపెండ్ అయి ఉంది అనుకున్న వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ఎపియాన్ దగ్గరికి రావచ్చు. మీకు బ్రాంచెస్ కూడా ఉన్నాయి, వాటి అడ్రస్లు ఇస్తాను. అలాగే స్క్రీన్ మీద నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.